మీ ఆన్లైన్ అఖిల్. ఫ్రెండ్స్, ఎప్పుడో ఎదురు చూస్తున్నా ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ రానే వచ్చింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనగా ఏమేమి ఉండాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేయాలి, ఇంకా ఏ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడా అని చూస్తున్న బిఎస్సీ నర్సింగ్ చేయుటకు ఎదురు చూస్తున్న వారందరూ కూడా ఈ రీసెంట్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి నోటిఫికేషన్ రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. చాలా తక్కువ సమయం ఇచ్చారు కాబట్టి ఎవరైతే బిఎస్సీ నర్సింగ్ యాస్పిరెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని సెండ్ చేయవలసిందిగా కోరుచున్నాం. బిఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ కోర్సుకు ఏపీ ఎంసెట్ 2024 ర్యాంక్స్ ద్వారా దీన్ని ఈ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. అలాగే సీట్స్ గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి, అలాగే ప్రైవేట్ అండ్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ సీట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో దీనికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఈ షెడ్యూల్ చూసుకున్నట్లయితే 10వ తారీఖు 9వ నెల 2024 నుండి 17వ తారీఖు 9వ నెల 2024 వరకు, అనగా 7 రోజులు మాత్రమే, చాలా తక్కువ టైం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఏపీ ఎంసెట్ మెరిట్ ర్యాంక్ ఆధారంగా దీనికి సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అందరూ ఏపీ ఎంసెట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడి అనగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబుల్ క్రైటీరియా అంతా కూడా ఈ వీడియోలో చాలా క్లుప్తంగా మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే జనరల్ క్యాండిడేట్స్ అనగా ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు 50% మార్క్స్తో ఎలిజిబుల్ అయి ఉండాలి. అలాగే 40,382 ర్యాంక్ వరకు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ చూస్తే వారికి 40% మార్క్స్ అనేవి ఇంటర్మీడియట్లో రావాలి ఫ్రెండ్స్. వారు 48,459 ర్యాంక్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓసీ క్యాండిడేట్స్ అయ్యుండి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ అయితే 45%, అలాగే 40,382 ర్యాంక్ వరకు కూడా వారు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనం ఇంకా ఈ నోటిఫికేషన్లో చూసినట్లయితే దీనికి మెరిట్ ర్యాంక్ ఆధారంగా, ఎంసెట్లో ఉన్న మెరిట్ ర్యాంక్ ఆధారంగా సీట్లు అనేది అలాట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఫీజు ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎలిజిబుల్ క్రైటీరియా ఏపీ ఎంసెట్లో ఎవరైతే క్వాలిఫై ఉన్నారో, ఏపీ ఎంసెట్ 2024లో ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వారందరూ కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఓసీ క్యాండిడేట్స్, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, అలాగే ఓసీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ 10+2 అనగా ఇంటర్మీడియట్లో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనగా బాటనీ, జువాలజీ ఎవరైతే కోర్స్ చదివి ఉన్నారో వారందరూ ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అనగా బైపీసీ స్ట్రీమ్లో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో వారందరూ కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. మినిమం పైన చెప్పిన విధంగా క్వాలిఫికేషన్ మార్క్స్ అనేవి ఇంటర్మీడియట్లో వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. బైపీసీ స్ట్రీమ్ ఓన్లీ ఎవరైతే బైపీసీ చేస్తున్నారో వారు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం ఏజ్ అనేది ఖచ్చితంగా 31/12/24 తారీఖుకి 17 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. అలాగే డిజేబుల్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫీజు చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్ అయితే 2,360 రూపాయలు, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 1,888 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్లైన్లో డెబిట్ కార్డు ద్వారా, క్రెడిట్ కార్డు ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ ఫీజుని అనేది చెల్లించుకోవచ్చు ఫ్రెండ్స్.
ఇన్స్ట్రక్షన్ ఫర్ ద క్యాండిడేట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్. ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే పైన చూపించినటువంటి వెబ్సైట్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే దీనికి ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్లైన్లో మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ అప్లోడ్ చేసినటువంటి మ్యాండేటరీ ఫీల్డ్స్లో సర్టిఫికేట్లు ఏమైనా రాంగ్గా అప్లోడ్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్. ఈ స్కాన్ చేసినటువంటి సర్టిఫికేట్స్, మ్యాండేటరీస్ చేసినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని ఆ ప్రింట్అవుట్ మీ దగ్గర ఫర్దర్ రెఫరెన్స్ కోసం ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఏపీ ఎంసెట్ 2024లో వచ్చినటువంటి ర్యాంక్ కార్డు ఉండాలి. అలాగే క్యాండిడేట్స్ది లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి ఫ్రెండ్స్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో మనం అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సిగ్నేచర్ ఒకటి ఉండాలి ఫ్రెండ్స్ క్యాండిడేట్ది. అలాగే 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి ఫ్రెండ్స్, మార్క్స్ మెమో. అలాగే ఇంటర్మీడియట్ది క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ ఉండాలి. అలాగే టీసీ ఉండాలి ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. ఈ డాక్యుమెంట్ ఖచ్చితంగా ఉండాలి. 6వ తరగతి నుంచి 10వ తరగతికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. అప్లోడ్ చేసేటప్పుడు కూడా 100 KB ఉండాలి. ఇది ఒకసారి అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. తెలంగాణ వాళ్ళు అయితే, ఏపీ వాళ్ళు అయితే వీళ్ళకి సంబంధించి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది వేరువేరుగా ఉంటుంది. ఒకసారి ఇది అందరూ కూడా గమనించాలి. ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఉండాలి. నాన్ లోకల్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఉండాలి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవి ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే టైంకి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేటు లేదా రేషన్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి. ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు ఉండాలి. మెరిట్ పొజిషన్ అనేది ఈ మెరిట్ ర్యాంక్ ప్రకారంగా అలాట్ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు ఇచ్చినటువంటి మెరిట్ ర్యాంక్ ఆధారంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఎంసెట్లో ఇచ్చినటువంటి మెరిట్ ర్యాంక్ను బేస్ చేసుకొని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కూడా ఒక ర్యాంక్స్ అనేది ఎవరైతే అప్లై చేసారో వాళ్ళందరికీ కూడా మెరిట్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ చేసే సమయంలో కానీ చేశాక కానీ ఎవరైనా క్లారిఫికేషన్ కోసం ఈ పై నెంబర్లకు కాల్ చేయండి ఫ్రెండ్స్. టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చినట్లయితే ఈ నెంబర్కి డయల్ చేయాలి. అలాగే క్లారిఫికేషన్, అలాగే పేమెంట్ గేట్వే గురించి ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే ఆ నెంబర్కి కాల్ చేయాలి. 10 to 6 PM వరకు మాత్రమే కాల్ చేయాలి. వీడియో చూశారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మరియు ఈ నోటిఫికేషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి షేర్ చేయండి. మన ఛానల్ చందన నెట్ సెంటర్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చూశారు కదా ఫ్రెండ్స్. మీరు కనుక ఈ నోటిఫికేషన్కి అనగా బిఎస్సీ నర్సింగ్ 4 years చదవడానికి అప్లై చేసుకోవాలనుకుంటే మన చంద్ర నెట్ సెంటర్కి వచ్చినట్లయితే నేను మీకు అప్లై చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.